పోరి ఏంది గిట్ల అది ఇప్పు అట్లా పట్టుకో పట్టుకో గట్టి పట్టుకో నువ్వు ఇప్పుడా రే పోరి ఆగ్లే పోరి ఏం చేస్తాను నువ్వు అసలు నీకేమైనా పిచ్చిలేస్తుందా ఏం చేస్తుందా అర్థమవుతుందా నీకు కొంచెమన్నా నీకు ఎవరి గొప్ప ముస్తాడుకున్నావు నువ్వు గిట్లా వేసి ఎంత పని చేసినవే రాములా 5-10 నిమిషాలు అయితే నీ పాడలేవు సాగం చేద్దాం అనుకున్నావా మరి గంతగనం కోసం నీకు ఏమైతుంది నీళ్ళు లేపో అమ్మ నీళ్ళు లేపో ఫస్ట్ ఏమైంది నీళ్ళ బాగా దండం పెడతా నీళ్ళ ఆగు కొన్ని నీళ్ళు ఆగు ఇల్లు ముంచే కథ ఎత్తువు కదనే కొడుతున్నా తిడతానవని మేము కొట్టూరి నేను భరిస్తా కానీ నా మీద నిందలు పెడితే నేను భరించా నిందలు ఎవరు పెట్టి నీ మీద నాకు అర్థం కాదు కానీ ఎందుకు ఆగం చేస్తాను ఇల్లునంతా నేను ఆగం చేస్తున్నానా నేను ఆగం ఇప్పుడు ఏమవు ఇప్పుడు నువ్వు చేసిన పనికి ఏమవు ఎంతమంది ఆగం చేద్దాం అనుకున్నావు అదే ఇల్లన్నాక లొల్లి కదా 3 పిల్లలు అన్నాక మాట అనుకోరా సత్తవా అయితే నా గురించి అట్లా చెప్తే బయట అందరు నన్ను ఏమనుకుంటారు ఇక్కడ ఉండి మాట్లాడు ఇప్పుడు కాకపోయినా తర్వాతనైనా నేను ఖచ్చితంగా దేనికి సంతావు నీకు ఎందుకంత బరువు అవుతుంది అమ్మ నీ దండం పెడితే ఒకసారి బయటికి పోవే నువ్వు బయటికి పోవే దాని అవయ్యగా చెప్పరా మరి సత్తదట ఇప్పుడు కాకపోతే ఎప్పుడైనా సత్తదట మరి పో అమ్మా ఎవరిల్లు మూస్తుంది మరి సచ్చి ఏంది ఎందుకు నీకే అడిగేది అర్థమైతుందా ఎట్లా ఆగం చేయాలనుకున్నావు అంతేనా నన్ను ఆగం చేస్తాను ఇప్పుడు నువ్వు చేసింది ఏంది ఏం పని చేస్తాను ఎవరికి లొల్లి రావా నిన్ను ఎవలేమన్నారు మిస్ ఎందుకు డిలీట్ చేసినావు అన్న అంతే సరే నేను అడగచ్చు నువ్వు ఏ తప్పు చేయలే కదనే మరి ఎందుకే అంతగానో ఈ డిసిషన్ తీసుకునే అవసరం ఉన్నది నిలబడి కొట్లాడొచ్చు కదా నువ్వు ఆగమవుతావా నువ్వెందుకు ఆగమవుతావు నీకేం బాధ లేదు చచ్చిపోయినా కూడా ఎవరికి ఉండదు ఒక నన్ను కన్న తల్లికి తండ్రికి తప్ప నీకేంది 4 రోజులైతే మర్చిపోతావు అంతేనా ఇన్ని రోజులు చేసింది అంతా ఏమన్నా కానీ గంగలు కానీ మంచిగా చూసుకున్నది లేదు ఏం లేదు ఒక మాట అన్నందుకే గిట్లా అన్నాడు అనే నువ్వు అన్నీ అడ్జస్ట్ కావాలి అమ్మేదన్నట్టే పట్టించుకోకు అన్ని పనులు చేయాలంటే అవన్నీ సరే అన్న ఊకొని పని చేసుకుంటలేనా భరించాల్సిన భర్తే నింద పెడితే నేను ఎవ్వరు అన్నారు నిన్ను ఎవ్వరు అన్నారు చెప్పు నేను అన్నానా సరే అన్నందుకు మళ్ళీ వచ్చి మాట్లాడుకుంటే అయిపోతుంది అమ్మతో లొల్లి పెట్టుకునేందుకు చెప్పిన అమ్మ ఏదో అన్నది కావచ్చు నాతో చెప్తే అయిపో కదా దానికి ఎందుకు లొల్లి పెట్టుకునేందుకు ఇప్పుడు కథ చేసిన ఎందుకే నువ్వు మీ అమ్మ అందరూ ఒక్కటే నా గుణం తెలియదు అమ్మకి చిన్నప్పటి నుంచి నన్ను యుద్ధలేదా చెప్పు నువ్వు ఏడువేకే నీ దండం పెడితే ఏడువేకే మెసేజ్లు చేస్తానా నన్ను పిచ్చోని చేస్తాను వట్టి లాస్ట్కు అందుకే నువ్వు పిచ్చోని రావద్దనే నా పనానికి నేనే పోతాను అదే నువ్వు పోతే ఎవడు పిచ్చోడు అవుతాడు ఇప్పుడు నువ్వెందుకైతావు బావా నువ్వు కావు ఎవ్వలకి ఏం బాధ ఉండదు నేను పోతే మా అమ్మ నన్నకు తప్ప నేను ఎవ్వలకు కూడా ఏం చెప్పుకోలేను అది తప్పు చేసిందా చేయలేదా చూడరు లోకం ఆ మాట వచ్చిందంటే ఒక్క మాటకు 10 మాటలు పుట్టిస్తారు నేను ఆ నిందలు ఎట్లా తీసుకోవాలి ఏడవకు నువ్వు ఏడవకు అని చెప్తానా కొంచెం పండుకో ఇప్పుడు నిమ్మలం కదా నేను అనేదాన్ని లేకపోతే అందరికీ నిమ్మలం కాదే నీకు గుర్తుకు రాలేదా కొంచెం కూడా గుర్తుకు రాలేదు నన్ను కూడా తీసుకోకపోయినావు మరి సపరేట్గా ఇద్దరం కలిసి చేద్దాం పైన అంతే కదా మళ్ళీ నీ ఒక్క నుండి ఏం చేయాలి
చెప్పు, అట్లానే చెప్పు. నువ్వెందుకు చచ్చుడు? మరి నేను తప్పు చేసిన కాబట్టి నేను చావాలి, నువ్వెందుకు? దర్జాగా బతకచ్చు. నీ పిచ్చి పిచ్చి మాట్లాడకు. సపరేట్గా వండుకో, డాక్టర్ తీసుకొస్తా, పండుకో, ఇట్లా వండుకో. అరే నాకు వండుకోవచ్చు. తీసుకురమ్మంటావా డాక్టర్ను? ఏడువకే, ఎందుకు ఏడుతున్నావు? కొంచెంసేపు ఆగు, కొంచెం నిమ్మలంగా. ఇగో చాయ్ తాగు. ఎటువైనవురా? బయటికి వెళ్తాను బాబు. కోడలు అమ్మపోయి ఎంత లేపా లేస్తలేదట. ఇంకా చాయ్ తాగలేదు, ముఖం కూడా కడగలేదురా. చాయ్ తాగుతూ లేవే అని అంటే నన్ను ఎవరు లేపకూరి, నాతో మాట్లాడకూరని కోపానికి వస్తాను. మరి ఏం చేయాలి బాబు? నైట్ బదిలాడినా పొద్దుగాల బదిలాడినా నీ ఎంతకని చావాలి చెప్పుర్రి. వీళ్ళు నైట్ పాలల కంటే అధ్వానంగా లొల్లి పెట్టుకోబడుతుంది. ఇప్పుడు అమ్మ నాన్న లేక దాని నాన్న లేక రెండు అయితే అదే నిర్ణయం తీసుకునే. ఎందుకు వచ్చినట్టు ఈ లొల్లి చెప్పు? నువ్వు ఎందుకు పోతానా జోలికి సపరేక? వాళ్ళని ఇచ్చిపెట్టు. అరే నేనేమన్నా పిల్లలు నొల్లు పెట్టుకున్నప్పుడు నాకు బాధ అనిపించదా? ఏంది గట్లెందుకు అనుకుంటారో అది అని చెప్పి మాట్లాడినా. నేను ఏమన్నారా? నేను ఓ మాట అంటే అదో మాట నన్ను అననే అనే కాయంత దానికే పోయి గంత పని చేసే. ఇప్పుడు అంతా కాదు కానీ ఇప్పుడు ఆమె లేపి సపరేక 4 రోజులు వాళ్ళ ఇంటికైనా దొరికాపా. ఇప్పుడు అట్లా కొంచెం నిమ్మలం అయితే. నువ్వు కూడా ఏం మాట్లాడుతున్నావు బాబు? వాళ్ళ ఇంటికాడ ఏమని దొల్లావాలి? అమ్ము నేను బిడ్డలు ఒళ్ళు పెట్టుకున్నారు, అమ్మ పోయి ఊరంతా చెప్పుకొచ్చిందని చెప్పాలనా? ఏమని వాడు కొట్టాలి? కొట్టినాం తిట్టినాం అని చెప్పాలనా? అరే ఏందిరా నిన్నట్టు నుంచి చూస్తున్నా నన్నే అంటాను, నన్ను ఒక్క మాట నన్నవారా నువ్వు? అమ్మ నిన్ను అనలేకనే దాన్నే కొట్టినా, అది కూడా అర్థం చేసుకోను. నేను చెప్పాను నన్ను నోడుతోని. ఊరంతా చెప్పుకొచ్చినావు అంటే పాలల్లో పోరని అత్త చెప్పుకొచ్చినా దాని తప్పే ఉన్నా చెప్పు. అరే మీరు నా పిల్లలు కాదా? మీరు ఇద్దరు లొల్లు పెట్టుకున్నప్పుడు నాకు బాధ అనిపించదా? ఒక దెబ్బ కొడితే ఏమైంది ఇప్పుడు? దానికి సచ్చాంత ఇదైందా? కొట్టుకోరా మొగుడు పిల్లలన్నాక కొట్టుకుంటారు తిట్టుకుంటారు, గదినికే చావాలన్నారా? నిన్నటి నుంచి ఊకే అమ్మ నువ్వు మాట్లాడకు, అమ్మ నువ్వు ఏబట్టి అయింది, ఊకే అమ్మ అమ్మ అని అంటున్నావు. నేను చెప్తాను అయిందా ఇదంతా? బాబు నన్ను కొట్టలేదా? మీరు చిన్నగా ఉన్నప్పుడు ఎన్నిసార్లు లొల్లిలైనాయి? ఇంటి చుట్టూ తిప్పుకుంటా కొట్టిండు, అయినా కూడా నేను ఉండలేదా? ఓర్చుకోలేదా? సంసారం అంటే వట్టిన అవుతుందారా? బాబమ్మ పొద్దుకి ఎంత గులిపిచ్చి పెట్టేది, ఏ పని చేసినా నన్ను ఓర్వలే, అయినా కూడా సపరేగానే ఊకున్నా. మరి మా అత్త నన్ను తిడతాను, దానికి ఇట్లా పోయి అవ్వగారింటి కాడ కూర్చున్నాను. నేనేమన్నా ఏమో మాటి నన్నే అంటావు? నేనేమంటలేనే కదరా నిన్నట్టు నుంచి? కాదమ్మా నిన్ను అనలేకనే కదా. నేను ఏమన్నా అన్నానా? అంటే అది ఏమన్నా కూడా నేను పడుకుంటుండాలా? మరి నీ పెద్దదాన్ని ఒక మాట అంటే అది పడితే ఏమైతే చెప్పు? ఇక నిన్నంటానో ఇట్లా వాటి అదంటానో అది ఏడవట్టే, నువ్వు ఏడవబడుతుంది. నేను ఏడని చావాలి. గడియ పాడుగానే గడియ టైంలో నేను ఇంటికాడ లేకపోయినా అయిపోవు. నా పిల్లలు పెట్టుకున్నారు కదా అని నాకు బాధ అనిపించి చెప్పుకున్నా మందికి. మరి నేనేం చేయాలి? నేను చచ్చినా అయిపో, మరి అది చచ్చి అవ్వకుండా. ఏం మాట్లాడతాను అమ్మ మళ్ళీ నువ్వు కూడా? అసలు నేను ఈ కొంపలు ఉండుడే అదైతాను. బిడ్డ ఇప్పుడు ఎవ్వరు ఏమంటట్లేదు. ఆమెనంటే ఆమె కోపం, ఏమనంటే ఏమో కోపం. సప్పురేక నువ్వు బుజ్జిని లేపి ముఖం అడిగిచ్చి చాలా అనిపించి వాళ్ళ ఇంటికి తీసుకుపో, 2 రోజులు నిమ్మలంగా ఉంటుంది ఆడ. ఏమో బాబయ్య. అరే నేను తలకానొప్పి వేస్ట్గా అప్పుడు హైదరాబాద్ పంపించిన అయిపోయి ఏం తలకానొప్పి ఇప్పుడు అని అయితే ఎంత బదనా ఊళ్ళే. బుజ్జి ఏయ్ నిన్నే లే, 11 అవుతుంది, ముఖం కడుక్కోలేదండి ఇంకా. అమ్మ లేపుతాండి, ఎందుకు లేపుతలేవు? లే జిందులే. ఎందుకు? అరే వద్దంటే ఎట్లనే? నైటే తినలేదు, మళ్ళీ ఇప్పుడు తినకపోతే అంత నీరసంగా ఉంటుంది. ఏం కాదు, నీరసం ఉంటే ఏమవుతుంది? నువ్వు తినిపో, నీకు ఆకలైతే. లేవే సతాయించకే, ఎంతసేపు బతిలాడాలనే? ఎవరు బతిలాడమంటారు? నేను బతిలాడమంటానా నిన్ను? ఆకలైతే నీదు పోయి తిను. నువ్వు మీ అమ్మ నన్ను ఎందుకు తినమంటాను? ఆమె దమ్మచ్చలేప్పుడు, నువ్వు దమ్మచ్చలేప్పుడు. సరే సొంతంగా నిద్ర కూడా పోనీయవు.
ఎన్ని రోజులు ఉంటావు ఇట్లా తినకుండా చెప్పు మరి. ఎన్ని రోజులు? నాకు నచ్చిన రోజులు ఉంటే ఇట్లనే. ఒక్క పూట తినపోతే జావా, 2 రోజులు తినపోతే జావా. పోయి మీరు తినుర్రి. నువ్వు చచ్చేదానికి కానీ నేను చేసుకున్నది అని మేర తక్కువ మాటలు మాట్లాడుతూ మళ్ళీ అట్లనే ఇట్లా తిట్టేదందుక, ఇట్లానే నిందలు పెట్టేదందుక మన నన్ను చేసుకుంది. ఊకే నాతో నొర్రకు. ఒక్కటే పట్టుకొని ఉంటావా ఇక? ఒక్కటే అదే లొల్లా, అదే ధ్యాసనా? ఇగో నాతో నీకు లొల్లు అనిపిస్తే చక్కగా ఇంచలు పో. ఊకే నా దగ్గరికి వచ్చి కొలుపు కొలుసుకోకు. మళ్ళీ నువ్వు కొలుసుకున్నాక మీ అమ్మ వచ్చి మళ్ళీ ఉంటారు. అరే ఈ ఇంట్లోనే ఉన్నాయా? మీ ఇంట్లో ఎప్పుడు కాలేదా? మీ అయ్య ఎప్పుడు మీ అవ్వని అనలేదా? ఏం అనలేదా? మా అమ్మనా? మా అమ్మని ఎంత తిట్టినా మా అమ్మని గీ మాట అన్నాడు. మా అమ్మ అందరి ఇండ్లలో ఉంటాయి, అందరి ఇండ్లలో ఉంటాయి. అందరి ఇండ్లలో ఉంటే నేనేంది? నేను వాడన్నా? నేను వాడా? అరే మరి అర్థం చేసుకోవాలి. ఒకసారి కాకపోతే ఒకసారి చెప్తారు. నొర్రి చక్కగా పోయి తినిపో. నువ్వు నన్ను బతిలాడద్దు, నన్ను అడుగుడద్దు పో. అయ్యో ఇట్లా కాదు కానీ లేచి రెడీగా పో. మీ అమ్మ వాళ్ళ ఇంటికాడ దించేస్తాప అన్నాడు. ఏంది ఎడ దించేస్తావు? మీ అమ్మ వాళ్ళ ఇంటికాడ దించేస్తాపా? ఎందుకు? నువ్వు ఇట్లా తినకుండా ఆగమని చెప్తే ఏం కావాలి? వాళ్ళకి చెప్పి వాళ్ళని ఇంకా బాధ పెడదామనా? నేనైనా గాడికి ఎందుకు పోతా? సచ్చినా ఇన్నే ఉంటా, బతికినా ఇన్నే ఉంటా. నేను ఏడిపోను. నాకు ఏది లేదు. ఇల్లు ఇదే నా ఇల్లు. ఇన్నే పడతా, ఇన్నే సత్తా. అట్లానా? అట్లనే. ఇదే మంక మీద ఉంటావా మరి? ఇట్లనే ఉంటా. నన్ను నొర్రియకు. పో పోయి తినిపో. నీకు బాగా ఆకలి అవుతుందేమో అనేటి అనుకుంటానే వచ్చి బతిలాడుతుండు. ఇంకా సచ్చినాక ఎవరిని బతిలాడదు? లొల్లులు కానోళ్ళు ఉండరట ఇంట్లో, సంసారంలో లొల్లులు కావట. ఈయన లెక్క చేయని తప్పుకు నిందలెత్తే ఎవరు పడతారు? ఒక్కసారి అన్నప్పుడు ఊకుంటా అంటే ఇంకా అదే అలసైపోతుంది. ఒకప్పుడు నేను కాలేజీకి పోతా అంటే పైసలు ఇచ్చేటోళ్ళు, పండుగ వచ్చినా ఏది వచ్చినా. కానీ ఇప్పుడు వచ్చే పండుగ వరకు నువ్వే నన్ను తీసుకుపోయి కొనియాలని. బిడ్డ అప్పుడు కూడా మీ పెద్దన్న మిమ్మల్ని షాప్ కాడికి తీసుకుపోయి మీ ఇష్టం వచ్చిన బట్టలు కొనిచ్చేది బిడ్డ అన్న. ఇప్పుడు అన్న కూడా కొనిస్తాడు తీ బిడ్డ. వాడు మంచిగా అయితే చాలు పెద్దమ్మ, మనకి ఇంకేం కావాలి? ఒక బిడ్డ అన్న మంచిగా ఉంటే నీకు బట్టలు తెస్తాడు, మీకు ఏదంటే అది కొనియాడు బిడ్డ, కొనిస్తాడు. మాట్లాడుకుంటుంది కదా. అయినవా అవుతాయి రెడీ అయినా కొద్దిసేపు మాట్లాడు. మీరు నేను తయారైనవా? ఎండిపోతా అంటే నాకు ఇంతసేపు నీళ్ళు పెట్టి నువ్వు తాను చేస్తే పోదు కదా. ఎత్తంటే లచ్చవ కలిసింది ఆగు బిడ్డ అనే వాళ్ళ ఇంట్లో ముచ్చట చెప్తా ఆగిన నేను. నీకు అందరు కలుతారు, మా ఇంటికి అన్న వరకు నీకు అందరు కలుతారు, మా వాళ్ళ ముచ్చటంటేనే. ఇప్పుడు ఏమెత్తిపోయిందని అంతా ఎగిరిపడుతున్నామేమే కాదు కానీ 12 గంటలకు షాప్ పోతే వచ్చాడు మళ్ళీ ఉంటారు. పొద్దుటి పూట పోతే కొనుక్కొని రావచ్చు. నీకు ఎప్పుడు 7 రోజులు కలితే అన్న ముచ్చట పెట్టుకుంటూ ఉంటావు. కిందికి ఎగేసినన్నా ఉన్న 2-3 రోజులు వానలు పడతానే మనం మోటార్ బంద్ చేస్తాయి. మొత్తం ఇక నీళ్లు లేవేం లేవు పొలం మీద. ఆ పెద్దమడ అయితే మొత్తం ఎండిపోయింది. అందుకే కిందికి ఎగేసినాయి. కిందికి పోతున్నా నీళ్లు. సాయంత్రం వరకు మొత్తం పడతాయి. మళ్ళా ఏంది ఎడిపోతా? ఈ చిన్నది వచ్చింది కదా హాస్టల్ నుంచి, దానికి పండుగ డ్రెస్ తీసుకుందాం, అట్లే మరదలకు చీర కొందాం. ఆ బామ్మర్ కూడా ఫోన్ చేసి పండుగ రాని బాగా అన్నాడు. వీళ్ళకి ఇలా బట్టలు తీసుకుందాం పోదాం అనుకుంటున్నా. అయ్యో అనంతగాని దవాఖాన తీసుకుపోదాం అనుకుంటాను కదా. ఇప్పుడు కాదుగా, అదే ఇంకా 4 రోజులు టైం ఉన్నాయి కదా. నాకు తెలుసు తీసుకుపోయేసాం కదా. కానీ 4-5 రోజులు టైం ఉండమంటే ఏమే కానీ పండుగ సార్ ఉంటాడో ఉండడో. ఇవాళ అయితే సార్ ఉన్నాడట. పోయి చూపించుకొచ్చుకుంటే నయం కదా జర ముందుగా పోతే. సరే అయిన దానికి 3 పోయిరా పోలే, నేను వాడిని తీసుకుపోతుంది. 3 ఎక్కడికి పోతామన్నా నువ్వు మంచిగా మాట్లాడుతున్నావు. బట్టలు కొనిచ్చి వాళ్ళని పంపించిన ఇంటికి వస్తా. అరే ఎందుకురా, మనకు పండుగ లేదే. వాడు సంబరంగా పిలిచిండు, మా అక్క మా బావ మా కోడలు వస్తారని. పోయిరా రాదురావు పూట ఎటు వాళ్ళ ఇంటికి. నువ్వు మంచి గమ్మతే మాట్లాడతావు అయితే. కానీ వాళ్ళ ఇంటికి ఎప్పుడైనా పండుగ పూట నేను పోయినా? నువ్వు కొత్తగా మాట్లాడుతున్నావు. ఇయ్యాలా వాళ్ళ ఇంటికి నేను పండుగ పూట పోవాలా? అట్లా కాదు కానీ ఎన్నడో వాడు తాగి తెలియక అన్న మాటకు అదే పట్టుకొని ఉంటావా? ఇంకా
ఏంది ఏం మాట్లాడతాను నువ్వు? తాగితే చిన్న తెలిపేది లేదా, బావ తెలిపి అమ్మ తెలియదా? మంచిగా ఎందుకు వేసుకొస్తావు మీ ఊళ్ళో అయితే కానీ కనీసం తెల్లారన్న మరి తప్పైంది అన్నాడా? ఇప్పటికైనా వాడు తప్పైంది బావన్నా అన్నాడా? వాడికి తెలుసు అది రాదు, వాడు తెలియక మాట్లాడచ్చు. అన్నా గమ్మతువేనా నువ్వు? అరే పోరా, ఓ పూట పోయిరా పోరా. కావే బాధపడబట్టే, పొల్లో చూడబట్టే పోయేస్తే ఏమవుతుంది ఓ రోజు. అంతేనా? నువ్వు నాకు తెలుసు మా ఇంటికి వరకు ఇట్లా చేస్తావు, నువ్వు ఇట్లే మాట్లాడతావు, నాకు తెలియదు నీ సంగతి. ఆయనతో మాత్రమే మరి వాడి పైసలు కొట్ల బట్టలు తీసుకోండి తోలినందుకు. ఇగో నీ ఊళ్ళో పైసలు నాకేమద్దు, పైసలు కొట్టకురా చెప్పిన నేను. మనకు పైసలు లేవా? నీకు బట్టలు తేనా? నా బిడ్డకు బట్టలు తేనా? నా పిల్లలకి ఏమైనా ఇంతవరకు వాడు జాగ్రత్త గుడి తెచ్చినాడు ఇంతవరకు? నీకు తెచ్చుకుంటా నా పిల్లలకు వాని పైసలే కావాలా నాకు? ఇప్పుడు పెడతాడు తర్వాత ఎత్తేస్తాడు, ఎవడు పెడతాడు మాటలు? వానితో మాట్లాడేంత బతుక మనది. ఏమద్దు నేను పోను, నువ్వు ఎట్లానే చెయ్యి, ఈయనే ఉంటా మీకు చుట్టూ చేసుకుంటా. రమ్మన్నప్పుడు బాధపడ్డప్పుడు పోయి ఓ పుట్టు ఉండేస్తే ఏమవుతుందిరా? మాటలు ఎప్పటికీ అనుకుంటున్నా పోతలేవా? ఏమో దాన్ని పట్టుకొని వెళ్ళాడతారా? నేను మాట్లాడే పడను, వారి ఇంటికి నేను పోను. ఏ నీ ఇష్టం రా, నీకెంత చెప్పినా గింతే చే. నువ్వు బాధపడకు తీపిట్ట, వాడు తోడు రాకుంటే మామయ్య రమ్మంటే తీసుకోపోతాడు. హలో అయ్యా. హలో మామ, ఎక్కడున్నావు? ఇంటికానే ఉన్నాం బిడ్డ. ఏం చెప్తారు? ఏమున్నది, ఇంతకు ముందే మౌనికును రంజిత్ పోయిళ్ళు అనంతగాని దవాఖాన తీసుకుపోదాం అనుకుంటాను. ఆహా సరే కానీ మామ ఒకసారి ఇంటి దాకా వస్తారా? ఎందుకయ్యా? కొంచెం రజనీకి హెల్త్ మంచిగా లేదు, ఒకసారి వస్తారా అని. ఎందుకు జ్వరం గిట్లా వచ్చిందా? ఏం లేదు, కొంచెం నిన్న నుండి తింటలేదు, ఏం లేదు, పొద్దుగా లేపుతలేదు. ఒకసారి ఇంటి దాకా అయితే రారు మీరు. సరే అయ్యా, నేను మత్తానంతే. సరేమా. సరే అయ్యా. కూట అనుకుంటా కూట అవుతుంది, ఫుల్ జ్వరం వస్తుందట. ఏందే అయిపోయింది అయిపోయింది ఎందుకయ్యా? ఉద్యోగం జ్వరం వస్తుందట. అల్లుడు ఫోన్ చేసింది, ఎంతసేపు అల్లుడితోటే మాట్లాడతాను. పొద్దున్న నుంచి లేవలేదట బిడ్డ, లేపినా లేతలేదట. జ్వరం బాగా వచ్చిందట, పోదాం. అదిగో మరి గిటి ఫోన్ చేసిండు, ఎన్ని రోజులైనా జ్వరం రట్టి మీద దవాఖాన తీసుకోపోలేదట. నేను అడగలేదే దవాఖాన తీసుకుపోయినా తీసుకోపోలేదా అని. కాదయ్యా అడగవా, మరి దవాఖాన తీసుకుపోయినా బిడ్డని అడగవా? అరే అవన్నీ అడుక్కుంటుంటారే, ఫోన్ మాట్లాడినప్పుడు ఒక నిమిషం మాట్లాడాలి, అత్తానం బిడ్డ అని చెప్పిన. ఆయనకు సమాధానం చెప్పలే. అయ్యో మరి మనం పోతే పుల్లగాడు ఎట్లనయ్యా? వాళ్ళు బట్టలు పోట్రి, మనం ఇటు పోతే చిన్నోడు ఒకడు ఉండడా? అరే మా అవ్వలేదా అని చూసుకుంటుంది కానిపా. సరే గాని మీ అబ్బకు నమ్మి ఇడిచి పెట్టిపోతే ముచ్చట పోతుంది ఎవరింటికో అని చూసుకుంటుందా మంచిగా? మంచిగా చూసుకుంటుందిరా, నేను ఉన్నానని చెప్తా కనరా. ఏమో పిలువనైతే పిలుపు. వెళ్ళి తయారైపోదాం. వందా 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 ఇగో 100 రూపాయలు అటు ఇటు. అన్న ఇప్పుడే వస్తారానే? ఇప్పుడే వస్తానండి. అంత మంచిగా వదిన. ఇగో అన్నమది నచ్చరుగా, నీళ్ళు తీసుకురా, కాలు కడుక్కుంటారు. కాలు కడుక్కోరు. అయ్యో నేను దేకపోతున్నా అయ్యా, అంత మంచిగా ఆటోకి వచ్చింది. ఏందయ్యా మరి భుజా పురాగలు ఎత్తలేదా? పడుకున్నదా అవా? ఇట్లా ఫోన్ చేసినారా? మంచిగా ఏందే పొద్దుగాలని అయిపోయిందా ఎల్లడు? లేదు మామ, లాగిన్ కాలేదు, ఇవాళ లీవులు ఉన్నాయి. ఎందుకు బుజ్జ దవాఖాన తీసుకుపోయినా? లేదు మామ, ఆమె ఏడలేస్తాను, పొద్దున్న నుండి లేపినా కూడా లేస్తలేదు. అందుకే మీకు ఫోన్ చేసిన, ఇక ఒకసారి రాండి మామ అని. జ్వరం బాగా వచ్చింది. ఏంది బిడ్డ జ్వరం రా? 10 రోజులే దవాఖాన తీసుకోపోలేదా? బో తింటలేవాళ్ళ తల్లి, ముఖం అంతా గుంజుకపోయింది. బాగా జ్వరం వస్తుందా? బాబు ఏం కొంచెం
ఏంది ఏడవకుండా చెప్పరా ఏంది జ్వరం అని తిడతారా బిడ్డ? జ్వరం వచ్చిందని చూసి అందుకు వచ్చిర్రా. జ్వరం వచ్చిందన్నాడు అల్లుడు. చేసిందంతా వేసి జ్వరం వచ్చిందని చెప్పిండా ఇంకా మీకు? ఏందిరా ఏం కొట్టిండా బావా? ఏంది వెళ్ళి పెట్టుకున్నారా? ఏంది? ఏం లేదు మామ, మొన్న ఒకటిగా మెసేజ్ గురించి లొల్లి ఉండే మా ఇద్దరికి. అది అమ్మ ఒకరితో అన్నదని ఇక దానికి పెద్ద లొల్లి చేసిళ్ళు, పెంట పెంట అయింది. ఇక దానికి చిన్నదానికి పోయింది, అలా పోయింది, బెడ్లో పోయింది, ఊరేసుకుందాని ఊరేసుకున్నది. నువ్వేమనందా ఊరేసుకుంటదా? ఏమనలే అత్తమ్మా, చిన్నగా లొల్లి పెట్టుకున్నారు. మీద లేనిపోని నిందలేసాడు. అత్త మేము ఊరంతా ప్రచారం చేసుకొచ్చింది బాబు. ఏం చెప్తానో నీకేమన్నా అర్థమైతుందా? నిందలు ఎవలేసిళ్ళు, ఊరంతా ఎవరు చెప్పిళ్ళు, మళ్ళీ గట్లే మాట్లాడుతావు? నేనే తప్పు చేయలేదే బాబు. కాదురా సుమతవ్వ, నీ మనసులో పెట్టుకోవాలి కానీ నువ్వు ఎవరితో అన్నకి ఇట్లా చెప్తావారా? నా బిడ్డ మేడం తెర్రబడ్డది ఇక చూడు, దబ్బున నా బిడ్డ సత్యట్లు కావాలి. ఈ వరకు నా కడుపు కానీ నేను ఎడతానన్నా బిడ్డ. చెల్లెవని నమ్మితే గీత అనువు చేసే పని మంచిగున్నది. నేను ఏరి కోరి ఏడు లాగి నా బిడ్డని ఈ ఇంటికి వేయాలని నాకు మంచిగా బుద్ధి చెప్పినావు. ఇప్పుడు ఇవ్వలే ఏమన్నానని నువ్వు అదైతానమ్మా? నువ్వు ఎట్లా కొట్టిన నా బిడ్డ ఉరి పెట్టుకున్నాక ఎందుకు వచ్చింది? మావా నిన్ను ఎందుకు రమ్మన్నా? నువ్వు సమాధానం చెప్తావు కావచ్చు రమ్మన్నా, నేను వట్టిగా రమ్మనిలే. నేను ఇంకా సంపినంగా రమ్మనపోయినావా? నీ కాళ్ళు మొక్క నుండి కాదు బిడ్డ, మరి మావని అంతకంటే ముందుగా రమ్మంటే అయిపోవు కదా? నువ్వు కొట్టినాక ఇట్లా ఉరి పెట్టుకున్నాక రమ్మంటావా? ఎవరు పెట్టుకోమన్నారు అత్తమ్మా? చిన్నదానికి పెద్దదానికి బట్టి నాలుగు కూడా మంది ఏమనుకుంటారు? అమ్మ మందితో చెప్తే నీకు చేతులు ఎట్లా వచ్చినాయి? నా బిడ్డను కొట్టినందుకు నీకు చేతున్నా పొల్లి ఎంత ఉన్నదే? మాట మాట అనుకున్నాడేనా? అంటే నీ బిడ్డ చెప్పింది మేము చెప్పేది నువ్వు? నా బిడ్డ నువ్వు మీరు నా రెండు కళ్ళు కదా? నా బిడ్డ చెప్పింది అబద్ధం అని నేను ఎట్లా అనుకుంటా? అరే చిన్న ముచ్చటకే పోయాలా గట్లా చేసుకున్నది. అది చిన్న ముచ్చటేనా అరసుమతావా? నువ్వు ఎవరికన్నా చెప్పుడు అవసరవారా? మన ఇంట్లో నువ్వు పెద్ద మనిషివి కాదరా, నువ్వు చెప్తావారా అత్తవు? నేనేమో చెప్పిన వాళ్ళ షారద వచ్చి వదినేది కనబడతలేదంటే ఇట్లా సంగతి ఇట్లా అనుభవంలో పెట్టుకున్నారు బిడ్డ అని చెప్పిన గంతే. గా ముచ్చటకు నువ్వెందుకు చెప్తావు, అందరు చెప్తావని అని నన్ను అదొమాట ఇదొమాట నేనోటి అన్నా అదొకటి అన్నది. గా ముచ్చటకు వాడొచ్చి లొల్లు ఎందుకు పెట్టుకుంటారు, అక్కడ ఊరంతా తినబడుతుంది మీ లొల్లి, ఏంది లొల్లి అని చెప్పి కోపంలో దాన్ని ఒక దెబ్బ కొట్టిండు. అయ్యా మొగడన్నాక కొట్టాడా, పిల్లవన్నాక పడద్దా? ఇక కొట్టాలి. ఏం తప్పు చేసి బిడ్డ పోయి ఊరేసుకున్నది. సంపు మన పెను చేయలేదు సపరేక చిక్కొడుచు కొడుకు తెచ్చింది, బిడ్డ కూడా తెస్తే నేను రంగ రేవంగుండు. మేమెందుకు చెప్తావు? నువ్వు గట్లే మాట్లాడుతావు సంపు అని. అంటే మాట్లాడచ్చా? అమ్మ ఏది మాట్లాడినా ఎదురు మాట్లాడచ్చా? ఎదురు మాట్లాడితే నాకు చెప్పాలి. నీ బిడ్డకి ఇట్లా చేస్తాను ఇది కథ నాకు చెప్పాలి. నువ్వు ఎంతసేపట్లో ఒక గంట సేపట్లోనే అయిపోయిందా ముచ్చట? గంటలే గంతే, అప్పుడే ఆగమ్మా. నువ్వు ఇప్పుడు అమ్మ మాట్లాడితే ఎదురు మాట్లాడ అవసరం? చెప్పిన 100 సార్లు చెప్పిన, నువ్వు ఓపిక పట్టు కూర్చో అని చెప్పిన. మరి ఇంట లేదు మా, మరి నీ బిడ్డ సంగతి ఇట్లా నాకేనా చెప్పినావు? నువ్వు ఇప్పుడు అమ్మ అడిగింది, అమ్మ ఎవరితోనో చెప్పంగా ఇది ఇన్నది కావచ్చు, ఆ నచ్చి చెప్పిందో ఏదో, ఇది నన్ను అడిగితే అయిపోతుంది కదా. మరి అమ్మతో ఎందుకు కొలుసుకోవాలి? అరే అమ్మాయి నా బిడ్డ మాట్లాడి తుడుచుకోపోతే ఏమైంది? అరే మరి అమ్మ అన్నప్పుడు తుడుచుకోపోతే అయిపోతుంది కదా. అంతే తుడుచుకోపోతాం. ఒక మాట అంటే పడుతుంది మరి నీ బిడ్డ మాట సమాధానం చెప్తాంది, మరి ఏం చేయమంటావు? చెల్లె నువ్వు పెద్దదాన్ని అయినా చెల్లె అయ్యాలా? నీ ఇద్దరు కొడుకులు నౌకర్లు అయ్యి హైదరాబాద్ లో పట్టణంలో నౌకరు చేస్తాను, నాకేంత అనుకుంటాను? అంటే నా కోడలికి నీ బుద్ధి చెప్పుకునేది నాకు లేదంట. ఉన్నది, నువ్వు వెనకట్టున్నట్టుంటే అయిపోవు. నువ్వు చిన్న పిల్ల నీకు పెళ్లి చేసినప్పుడు నేను ఉన్నాడే, నీ పెద్ద కొడుకు జ్వరం వచ్చినప్పుడు దావకానికి పట్టుకొని ఎత్తుకొని తిరిగినా, అయ్యో నా కొడుకు, నా బిడ్డకు, నా చెల్లె కొడుకు ఏమైతే ఎట్టు తిరిగినా యాదికి రాలే నీకు? నా అన్న బిడ్డ అది, మరి నా అన్న అది యాదికి రాలే నీకు? ఇప్పుడు నువ్వు పాదయాన్ని ఎదుగు దొడతావు, నువ్వు ఏలేదని అన్నా, నువ్వు పెట్టలేదన్నా, గవర్న ఎదుగు దొడతావు. నీ బిడ్డ నేను ఏమైనా చూసుకుంటలేనా, తిండి పెడతలేనా? చూసుకున్నాక ఊరంది పెట్టుకుంటుంది. ఇంట్లో ఏది ఎవరికి గొడవలు రావు, ఎవరికి లొల్లిలు ఉండవు, ఏం ఉండయా? ఉంటాయి. నీ కాళ్ళు మొక్కాలే. నా బిడ్డ ఉరి పెట్టుకుంటాడు చేసినావు నిన్ను. నువ్వు నా అల్లుడు మంచివాడు, నా చేతులలో పెరిగిండు, నా రెక్కల్లో బొక్కల్లో మెదిలిండు, నా బిడ్డను మంచిగా చూసుకుంటే కొట్టి ఉరి పెట్టే స్థితికి తెచ్చినావు. అరే నీ ఎందుకు కొట్టిన అర్థం చేసుకోమావా? నువ్వు ఎందుకు కొట్టినావు? ఏది అమ్మని కొట్టానా? మరి ఎవరు కొట్టాలి? నేను అమ్మని ఎవరు కొట్టారు, ఇవన్నీ ఎవరు కొట్టారు? కాదన్నా, ఒక్క దెబ్బ కొట్టిండే, కాళ్ళలో కొట్టిండే, చెయ్యిలో కొట్టిండే. మరి ఇలా కొట్టలే సంపులే నీ బిడ్డ కొంత రేషన్ రావట్టే, మరి ఎట్లా? ఉన్నవాడు ఇంటికాడ రోజు ఎన్నడన్నా బాగా మాట్లాడతావు. మరి ఏంది మాకు ఇచ్చిన భూమి చేసుకునే వాళ్ళు బాగా మాట్లాడతావు.
మంచిగా మాట్లాడు బావా నువ్వు మర్యాద ఇచ్చి మాట్లాడతానా మాట్లాడే సేవ చూపించుకుంటే మాట్లాడతాను నువ్వు ఇలా బావకు బావకు చేసి నన్ను ఎదిరించేదాన్ని వచ్చమతి నువ్వు నన్ను ఎదిరించేదాన్ని నువ్వు ఇయ్యాల బాబు వాళ్ళందరూ ఒక్కటేనే అందరూ ఇంకేంది మేనత్ ఇంట్లో పడ్డది సుఖంగా ఉంటది అనుకున్నారు కానీ నేను ఇప్పుడు ఎవరైనా కాసుకొని చంపుతా లైడా మాట్లాడకు మళ్ళీ ఏడ్చుకుంటే చెప్పుకుంటా ఇట్లా మాట్లాడుతున్నావా దాన్ని ఏమని కొట్టినావా నువ్వు మంచిగా అనుకున్నావు కానీ ఇంత నయవంచకుని అని మాత్రం నేను కళలో కూడా అనుకోలే మరి నాకు కడుపు అసులుతుంది నాకు అన్నిటికీ నువ్వు అర్థం చేసుకో అర్థం చేసుకోలే అన్ని పనులు అర్థం చేసుకున్నా అసలు ఆ మెసేజ్ నేను చేయలే బాబు తమ్మునికి ఆపరేషన్ అయినప్పుడు అసలు అది నా కర్మగా అరే నువ్వు చేయని దానివి ఇప్పుడు ఎందుకు మరి ఆ పని ఎందుకు చేయాల్సి వచ్చింది తప్పు చేయలేదు చేయనప్పుడు ఎందుకు చేసినావు నేను సావాలనుకున్నా అమ్మి అయ్యాక చెప్పపోయినావు మరి నేను ఎందుకున్నా ఇప్పటికే ఇల్లు బావకి ఇట్లా అంటాడు అని చెప్పపోయినావు ఫోన్ చేసి నువ్వు చెప్పే సమయం ఏడిచ్చినావు చంపపోయినావు మరి చెప్పాను నీ కాళ్ళ కాడ పోతే దండలు కడుపు అన్న ఎందరిని చంపిండా నా కొడుకు బాగా మాట్లాడతాను ఒక దెబ్బ కొట్టేంత లేదా నా కొడుకు దెబ్బ కొడితే పిల్లం కదా ఒక దెబ్బ కొట్టేంత లేదా నా కొడుకు తప్పు చేస్తే అడిగేంత లేదా ఏం తప్పు చేసింది చెప్పు ఇప్పుడు నా బిడ్డ తప్పు నా బిడ్డ వాళ్ళు నా బిడ్డ లేదు నా బిడ్డ తప్పు కట్టుకొని పోతా చిన్న మెసేజ్ చిన్నది ఎందుకు డిలీట్ చేసిన అన్నందుకే గదినికే రాద్దాం చెప్తాను అది తప్పు కావచ్చా నేను భయపడి ఆమె డిలీట్ చేసింది చేసినప్పుడు ఊకుంటే అయిపోతుంది నువ్వెందుకు చేసినావా ఇంతగానో అరే ఎవ్వరు చేసి ఆడికి వదిలిపెట్టినా ఇంతంత లొల్లికే నీ బిడ్డ ఆవేశంలో గద్ద పని చేస్తాను పోయింది లోకమంతా నన్ను ఏమందరు ఏమన్నా అయితే నా ఇల్లు ముడపోవునా అబ్బా చెల్లె ఏం మాట్లాడతాను నాకన్నా వెనక సీరు పెట్టినా తెలివిగా మాట్లాడతాను అంటే నా కడుపు కాలినా పర్లేదు కానీ నీ ఇల్లు మురుగు మాట్లాడతాను ఆనాడు ఈ బంగారు ధర తాగుడికి అలవాటై నిన్ను వదిలిపెట్టి ఇంటికి వెళ్ళబెట్టిన రోజు 5 ఏళ్ళు ఉన్నాయి మన ఇంటి మీద నీ పిల్లలు నా పిల్లలని సాధన చెల్లె అయ్యో నీ పెద్ద కొడుకు ఆరోగ్యం మంచిగా లేనప్పుడు నీ కొడుకు బతుకుతాడో సత్తడో నీ దావగానికి ఈ చేతుల్లో ఎత్తుకొని పోయినా అయ్యో ఎత్తుకొని పోయినండి తీసుకొస్తానా నన్ను పెట్టేస్తానా అనేది కూడా తెలియట్లేదు చెల్లె నాకు అటువంటి సమయంలో ఈ బంగారు ధర వచ్చిందా ₹1 ఖర్చు పెట్టిందా ఎప్పుడైనా నచ్చిన ముఖమేనా అయినది ఏం మాట్లాడుతున్నాను నా భూమిలో వంటిది నాకు పాలు అడిగినా నేను పంట అడిగినా ఏమో పెట్టినా దేశాలు తిరిగిపోయినా నేను దేశాలు బాగా మాట్లాడుతున్నావు దేశాలు తిరగకుండా మంచిగానే చూసుకున్నావు మా చెల్లె కూడా నాకు మంచి బుద్ధి చెప్తాంది అయ్యా నీ సంగతికి పోతే నా కొడుకు చచ్చిపోయాడు నా అల్లుడే నా కొడుకు అని అనుకున్నా కానీ నా బిడ్డనికి ఇంత అష్ట కష్టాలు పెడతామని నేను కలడ కూడా అనుకోలే అయ్యా ఏం తప్పు చేసింది ఏమన్నా తప్పు చేస్తే మావ గిది పరిస్థితి నీ బిడ్డ పరిస్థితి అని నాకు చెప్పిపోయినావు అదేమన్నా తప్పు చేస్తే నీ కాళ్ళ కడతాను తలకాయనే కొత్తును అసలు నువ్వు కొడతావానే నీ చెయ్యి ఎంత ఉన్నది నా బిడ్డ ఎంత ఉన్నదయ్యా ఇది నీకు తాగదయ్యా చీ ఇప్పుడు కాదు మా మిమ్మల్ని పిలిచింది ఇక్కడ లొల్లి చేయడానికా లేకపోతే సర్ది చెప్పడానికి పిలిచింది సర్ది చెప్తావు సర్ది చెప్పేంత పని చేయలే ఏనాడైనా నా బిడ్డ మా ఇంట్లో తొలసూరు బిడ్డ పెద్దది ముగ్గురు లెక్క బతికింది ఏనాడు దేనికి తలవంచలే ఎవ్వరికి భయపడలే అసలు నా బిడ్డ తప్పు చేసిందంటే నేనెట్లా నమ్ముతానయ్యా నా బిడ్డ తప్పు చేసే గుణమే అంటే ఇప్పుడు నా బిడ్డ నా చేతుల్లోనే ఉండకపోవు ఎరికేనా నువ్వు ఎట్లా అనుమానిస్తావు అరే ఒక్కడే పదం పట్టుకుని అప్పుడు కొడతాను మీద నాకు అర్థం కాదు కానీ అబ్బా మీరు అందరు నాకు మంచి బుద్ధి చెప్పిండు చెల్లె నమ్మి నీకు పిల్లనిచ్చినందుకైతే నా గొంతుకు వచ్చేటట్టు నాకు కడుపు కాల్చే పని చేసిన అరే ఊగా పిల్లనిచ్చిన పిలిచాడు లంగా దొంగ వాడు దగ్గర ఉంచుకోపో మీరు చంపేటోళ్ళం మీరు చదువుకుంటోళ్ళం కాదు కదా తీసుకుంటే నాకేమన్నా బరువా కట్టాలు పెడతాను బిడ్డ అది చెప్పిందే ఏంటాను కానీ మరి మేము చెప్పింది మరి ఎందుకు అట్లా అయింది లొల్లి అన్నది ఒక్క మాటకే గింత కాలం లొల్లా ఒక్క దిక్క అయినావా ఎదురు అయినావా ముచ్చట్లు అబ్బాయినుడే నా బిడ్డ ఏనాడు తప్పు చేయది అయినా మేమేం కావాలనుకున్నాం బిడ్డ నేనేం కావాలి అమ్మేం కావాలి తమ్ముడేం కావాలనుకున్నా నువ్వు ఇంత పెద్ద నిర్ణయం ఎందుకు తీసుకుంటావు నీకు ఉండబోతే కాకుండా ఇంటికి రాకపోయినావు ఆ బస్ స్టాండ్కి వచ్చి ఫోన్ చేయకపోయినావు నేను నచ్చి తీసుకపోకపోదునా నువ్వు చచ్చిపోతే మాకు కనిపిస్తావు అనే తమ్ముడు కనిపిస్తాడు నా బిడ్డ ఏంది బిడ్డకి తెలు చేసినావు పోదాం పా ఇంటికి అయిపోయింది నా కొడుకే ఇలా లంగాయిండు దొంగయిండు నీ బిడ్డ అష్ట కష్టాలు పెట్టుకున్నాం మేము ఇక లోకమంతా ఎవరైనా పెట్టుకోవాలో పెడతలేరు ఇట్లా అయ్యా నా బిడ్డే లంగ చెల్లె నా బిడ్డదే తప్పు నీ బాగా వాళ్ళ లంగా దొంగ తాగచ్చి కొడతాడా ఏం బాగా మాట్లాడుతున్నావు అంతేనా కొట్టినా కొడతా నన్ను పంచేయం తిట్టినా భరిస్తా చెయ్యడానికి నింద పెట్టద్దు మావయ్య గదే మాట మాట్లాడు మరి అట్లా మాట్లాడదు బిడ్డ ఒక్క మాట చెప్తలేవు నా బిడ్డ గట్టెందుకు మాట్లాడే బిడ్డ అంటలేవు మరి మాట్లాడతామని తప్పేస్తే మీకన్నా ముందు మా బాబే కొడతా నేను నా బిడ్డ నేనే అందను మీకన్నా ముందు అయితే ఎదురు మాట్లాడమంటావు మరి నా
నాకు ఎదురు మాట్లాడటానికి పరాయి పిల్ల మాట 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 సమాధానం చెప్తది మాట్లాడితే నిందలు పెడతారా నువ్వు మీరు 4 మాట్లాడి ఒక్క మాట గిట్ల వాడు అడగంత లేదా మరి వానికి చెప్పు ఇప్పటికి కూడా అమ్మ మాట్లాడుతున్న సైలెంట్ నువ్వు ఉండొచ్చు కదనే ఎందుకు మాట్లాడతాను మీరు నేను చచ్చేదాకా చూడరు చెప్పద్దు సుమతి మస్తు ఓపిక పడతాను నేను నా కాయకు తీగ బరువు కాదు నా బిడ్డ నాకు బరువు కాదు పా బిడ్డ పా చదువుకుంటా